హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ 2 తర్వాత ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ 100 కిలోల స్వీట్స్ని ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. ఎందుకనంటే మీకు ఆ సెప్టెంబర్ 2 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది. మీ కంటిని మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఎంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది. మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంది. ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త మీకు ఒడిదుడుకులు కూడా ఉంటాయి. అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి అతిపెద్ద న్యూస్ ఎటు నుంచి వస్తుందో, ఎటువంటి సమాచారం కలగబోతుందో, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లుప్తంగా ఈ వీడియోలో అయితే మేము తెలియజేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీ లైఫ్లో మీరు అతిపెద్ద సంతోషాన్ని కోల్పోతారు. కాబట్టి పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది. అందుకోసమే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానితో మేము పెట్టేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనీకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది. వాళ్ళు చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు అనేది ఏర్పాటు అనేది జరగదు. ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకు అనంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు భద్రశత్రువు. తన వల్లే మీకు ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు. ఆ మనిషి మూలానే మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు తెచ్చుకుంటున్నారు, కానీ తన మూలానే ఇవన్నీ జరుగుతున్నాయనే సంగతి మీకు అస్సలు తెలియదు. మీరు ఆ మనిషి మాటలకి బాగా వశమైపోయి ఉన్నారు. ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంది అని అంటే మీకు మీ పక్కనే ఉంటూ గొయ్యి అనేది తీస్తున్నా కూడా మీకు ఏ మాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలాగా చేస్తోంది. మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెప్తుంది, కానీ మీ రహస్యాలన్నీ తెలుసుకొని దానికి ఆపోజిట్గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది. కానీ కాస్త కూడా మీకు దాని గురించి అవగాహన లేదు. ఫ్రెండ్స్, మీరు చాలా అదృష్టవంతులు. మీకు చాలా లక్ ఉంది. మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి బాగా నాకన్నా ఎక్కువగా ఉంది, వాళ్ళ జాతకం చాలా బాగుంది, ఎప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు. ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటనే చెప్పచ్చు. ఎవరికి కూడా ఎవరి రాత కలిసి ఉండదు. ఎవరి రాత వాళ్ళకే ఉంటుంది. మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అంటే మీ జీవితం ఇంకా అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న దానితో సంతోషపడాలి. పక్కన వాళ్ళతో మన లైఫ్ని ఎప్పుడు కంపేర్ అనేది అస్సలు చేసుకోకూడదు. గత 5 సంవత్సరాలుగా మీరు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇక దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి మీరు గత 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపే కొత్తగా మరొక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్లో. కానీ ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టేసేయండి. మీ జాతకం మారబోతుంది. మీరు ఒక సూర్యుడి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు.
మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకు అనంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ చేయబోతుంది. ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం. 24 అవర్స్లో చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది మీరు వింటారు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఎవరితో చెప్పకండి. మీరు ఎంత నమ్మినా సరే, నీవు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని అస్సలు చేయకండి. కాబట్టి ఆనందం, సంతోషం ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, మీ అమ్మ నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకి తప్ప బయట వాళ్ళెవరికి కూడా మీరు మీ న్యూస్ని బయటకు చెప్పకండి. అతిపెద్ద న్యూస్ అనేది ఏంటి అని అంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బు అనేవి దొరకపోతున్నాయి. అది మీది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా అది రావచ్చు. అది ఎలా అంటే మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు, మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు, లేదంటే మీకు కోర్టులోకి సంబంధించిన ఎటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులున్నా సరే అవన్నీ మీకు వచ్చేస్తాయి. మీరు ఊహించిన డబ్బు అనేది రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బుని నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు. డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు, అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి, తన మైండ్ సెట్ని స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కటి చాలా సక్సెస్ అనేది వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది. అరే వీళ్ళకేంటి చాలా బాగుంటారు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ రియల్గా చూడాలి అంటే మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు. మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేస్తారు. కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు. మీకు సెప్టెంబర్ 2 తర్వాత అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ తీరిపోతాయి. మీ ఫ్యామిలీలో ఉన్న ఎటువంటి చిరాకులు చికాకులు కూడా పోతాయి. మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అంతా మంచి జరగబోతుందని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకునే దాన్ని నాశనం అనేది చేసుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ శత్రువులు బాగా ఉన్నారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణం. కాబట్టి మీ లైఫ్లోని ఎటువంటి సీక్రెట్స్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు. అయినా సరే ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పకండి. అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక లేడీ వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. తన పేరు ఎస్తో మొదలవుతుంది. తను మీ తల్లి భార్య అయితే కాదు. కొన్ని బంధాలు మనకి దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు, అవి ఎప్పుడూ కూడా మనల్ని మోసం అనేది చేయరు. అలా కాకుండా మీరు కొత్తగా రిలేషన్ ఏదైనా పెట్టుకుంటే, అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే, కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఉంటే, వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది, మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసిగట్టచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు. చాలు, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా మేము మీకు చెప్పేశాం. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ధన్యవాదాలు.